అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మనతో ఎప్పుడు ఎందుకు గొడవ పడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం భూమి కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆ గొడవ వెనుక చైనా వేస్తున్న ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముందుగా ప్రపంచ దేశాల పరిస్థితి ఒక్కసారి చూద్దాం. ప్రపంచంలో అత్యధిక మంచినీటి నిల్వలు ఉన్న దేశం రష్యా. అక్కడ బైకాల్ అనే అతిపెద్ద సరస్సు ఉంది. కానీ దానికి పక్కనే ఉన్న ఇంత పెద్ద చైనాలో మాత్రం జనాభాకు సరిపడా మంచినీళ్లు లేవు. వాళ్ళకి నీటి కరువు చాలా ఎక్కువ. అందుకే వాళ్ళ కన్ను మన బ్రహ్మపుత్ర నదిపై పడింది. బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవులో దాదాపు 3/2 వంతులు చైనా అంటే టిబెట్ గుండానే ప్రవహిస్తుంది. కేవలం 1 వంతు మాత్రమే ఇండియా, బంగ్లాదేశ్ లలో ఉంది. ఇది చూసి చైనా ఆ నది నీళ్లన్నీ తమకే సొంతం, దాన్ని మొత్తం మింగేయొచ్చు అనుకుంది. కానీ ఇక్కడే ప్రకృతి వాళ్ళకి పెద్ద షాక్ ఇచ్చింది. నదులపై చేసిన హైడ్రోలాజికల్ స్టడీస్ ద్వారా ఒక అద్భుతమైన నిజం బయటపడింది. బ్రహ్మపుత్ర నది ఎక్కువ భాగం చైనాలో ప్రవహించినప్పటికీ అక్కడి వాతావరణం వల్ల ఆ నదిలో చేరే నీరు కేవలం 20% మాత్రమే. మరి మిగతా నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? మన అరుణాచల్ ప్రదేశ్ నుండే. బ్రహ్మపుత్ర నదికి వచ్చే మొత్తం నీటిలో ఏకంగా 60% నీళ్లు మన అరుణాచల్ ప్రదేశ్ లో కురిసే భారీ వర్షాలు అక్కడ ఉపనదుల ద్వారానే నదిలో కలుస్తాయి. మిగతా 20% అస్సాం, బంగ్లాదేశ్ ప్రాంతాల నుంచి వస్తుంది. నది చైనాలో ఉన్న అందులో ఉన్న ప్రాణం అంటే నీళ్లు మాత్రం మనవి. ఈ 60% నీటిని ఎలాగైనా లాక్కోవాలన్నదే చైనా అసలు కుట్ర. అందుకే వాళ్ళు ఎప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటూ గొడవ చేస్తుంటారు. కానీ ఈ భౌగోళిక రహస్యం తెలిసిన మన సైన్యం వాళ్ళ ఆటలు ఎప్పటికీ సాగనివ్వదు. చైనా చేస్తున్న ఈ వాటర్ పాలిటిక్స్ గురించి మీకు ముందే తెలుసా? ఈ ఫ్యాక్ట్స్ తెలిసాక మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.